ఇషా కొంచెం బటర్ మిల్క్ కలిపే తల్లాగేస్తుంది. నీకు ఇస్తాలే. ఏదో తేడాగా ఉందేంటి? హలో, ఏంటి బటర్ మిల్క్ ఇమ్మంటే వెళ్ళిపోతున్నావేంటే? రాత్రి ఎందుకని తాగేసావు? ఏంటది పార్టీ అనగానే తాగేయడమేనా? పార్టీలో తాగడానికే కదా పెడతారు. అంత మరి తాగాల అంటున్నా, ఉల్లిపాయ తెలియకుండా. ఏమైంది ఇప్పుడైతే? ఒళ్ళు మండిపోతున్నది ఆలోచిస్తుంటే. ఇప్పుడు బాగానే ఉంటావు, ఇప్పుడు ఎందుకు? నువ్వు బాగాలేవు నిన్ను అందుకు. యా కొంచెం నిన్న చిరాగ్గా ఉంది. నీ బిహేవియర్తో నాకు చిరాకు పెట్టావు. నేనేం చేశాను? రాత్రి తాగేయడం, పొద్దున్న కన్వీనియంట్గా అన్ని మర్చిపోయాను చెప్పడం అలవాటు అయిపోయింది మీ అందరికీ. ఏమిటే నీ బాధ? చెప్తే తిన్నాక చెప్పులేదు మాని. ఎందుకు శరత్ శ్రీవిద్య అంత పల్లెక్కించుకొని మాట్లాడుతుంది తోటి? నిషా ఏదో క్యాజువల్ గా మాట్లాడుకుంటావు. క్యాజువల్ గా మాట్లాడుకున్నట్టు లేదు అక్కడ. నువ్వు ఎక్కువ ఆలోచించేస్తున్నావు నిషా. నేనా? మరి లేకపోతే ఏంటి? అసలు మీ ఇద్దరు పక్కకి వెళ్ళి మాట్లాడాల్సిన అవసరం ఏముంది శరత్? చెప్పు నాకు. ఏదో రమ్మంది మాట్లాడుతున్నావు. అంత మరి దూరంగా పక్క అందరి దగ్గర దూరంగా వెళ్ళిపోయి మాట్లాడాలా? అయ్యి బాబాయ్, సమ్ జనరల్ టాపిక్ ఓన్లీ. General topic అక్కడ అంటే- సౌండ్ ఎక్కువ ఉంది అని చెప్పి పక్క వెళ్ళాం. ఇవే నాటకాలు అంటారు, వీటినే ఎక్స్ట్రాలు అంటారు. అసలు అమ్మాయి నీకు ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తుంది శరత్? అలా నీవేపే చూస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే నీ వెనకాతలే వస్తుంది. అవకాశం దొరికితే నీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. గ్రూప్ ఫోటో దిగుతుంటే అమ్మాయి నీ పక్క వచ్చుకొని నించుంటుంది. నేను నోటీస్ చేయలేదు అనుకుంటున్నావా ఏంటి? కరెక్టే, నన్ను అడుగుతున్నావు. నువ్వు అమ్మాయిని అడగాలి కదా ఇవన్నీ. నేను ఈ దిక్కుమాల జోకులు వేసుకొని మాట్లాడతావు కదా, ఇంట్లో ఏవైతే మాట్లాడలేవో అందరూ బయటకు వెళ్ళి మాట్లాడతావు. అలాగే ఉంటుంది. వాళ్ళకేం తెలుసు ఎంత సీరియస్గా ఉంటావో ఇంట్లో నువ్వు. నీలో మార్పు తెచ్చుకోవా? ఏం తెచ్చుకోవాలి? ఎవరితో నవ్వకుండా అలా మొహం మార్చుకుని ఉండాలా? ఏంటి చెప్పు. ఉండు, బాగుంది. అలాగే ప్రశాంతంగా ఉంటాను నేను, హాయిగా. నీ రోజు రోజుకి పెరిగిపోతుంది నీ జెలసీ, నీ పొజిటివ్నెస్. 40 ఏళ్ళు వచ్చాయి, ఇప్పటికి ఇంకా అలా 3 అంకెలు తిరుగుతుంటే ఎక్కడ అవుతుంది? నిజంగా పిచ్చి పనులు చేయాలంటే 40 ఏళ్ళు వస్తే మొగుడు వెనకాల తిరగక్కర్లేదు, పక్క వాళ్ళ పిల్లల మటుకు నీ వెనకాల తిరగొచ్చు. ఎప్పుడు దిగారు? గ్రూప్ లో ఫోటోలు పెట్టారా? ఇవ్వు. లాంటిదే దొరికిపోయి కూడా ఎందుకే చెల్లింగ్ చేసేస్తున్నావు? దొరికిపోవడం ఏంటి ఉంది? మామూలు ఫోటో దిగుతా ఒకటి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిషా ఏంటి? మజ్జిగ ఇవ్వవే, కొంచెం కలుపువే. ఇస్తాలే వెళ్ళు. తల పీకేస్తుంది. పీకేస్తుంది. తాగడం ఎందుకు, పీకేయడం ఎందుకు? శరత్, ఏమిటే? నా కజిన్ దేవిక గుర్తుందా? తెలీదు. పెళ్ళప్పుడు చూసావులే, గుర్తుందో గుర్తుంది. ఎప్పుడే 16 ఏళ్ళ కింద ఇప్పుడేం గుర్తుంటది? అమ్మాయి బెంగళూరు వచ్చింది, ఇక్కడ 2 రోజులు వస్తున్నారు నాతో టైం స్పెండ్ చేయడానికి. కెనడా నుంచి. ఓకే ఓకే, కెనడా కజిన్. వైజాగ్ వస్తుంది 2 డేస్కి నాతో టైం స్పెండ్ చేయడానికి. నువ్వు నీ దిక్కుమాల టాలెంట్లు చూపించి పిచ్చేషాలు వేసాను అనమాట. కూరుకొని చదువు. ఏం పిచ్చి వేషాలు? ఏం మాట్లాడుతున్నావు? నీకు తెలిసి నేను దేని గురించి మాట్లాడుతున్నాను? ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? నేను అలా కనిపిస్తున్నా కాబట్టి చెప్తున్నా నీకు. నాకు అలాంటి అవసరం లేదు, అలవాటు లేదు. నాకు ఆఫీస్లో బోల్డ్ బిజీగా ఉన్నాను నిషా. ఇదే పని అనుకుంటున్నావు ఏంటి? నాకు అమ్మయ్య, బిజీగా ఉన్నావు కదా, ఆ బిజీలోనే ఉండు. ఇప్పుడు వస్తుంది కజిన్? ఇప్పుడు వస్తుంది? ఈరోజు రాత్రికి వస్తుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలా? అమ్మాయి వచ్చేస్తాను అనేది. శరత్, బెల్ రింగ్ అవుతుంది, ఒకసారి చూడొచ్చు కదా. పనిలో ఉన్నాను కదా నిషా. నేను పనిలోనే ఉన్నాను కదా, ఆడుకుంటున్నానా? అది కొంచెం ఇంపార్టెంట్ వర్క్, ఇది మధ్యలో వదిలేమంటావు ఏంటి? కాంట్ బిలీవ్ ఇట్ యా. హాయ్, how are you doing? good yeah, how are you? Good to see you. Been so long. చెప్పరా శరత్, నా కజిన్ వచ్చింది దేవిక. Hi. హాయ్. How are you? Good. How are you doing? Yeah, I'm good. I think పెళ్లి టైంలో యువర్ లైక్ అ స్మాల్ గర్ల్. అప్పుడు చాలా పెద్ద అని అయిపోయావు. మీరు ఎలా ఉన్నారు? యా ఐఎమ్ గుడ్. వాట్ అబౌట్ యువర్ సిస్టర్? అక్క కదండి? యా అక్క. గుర్తు పెట్టుకున్నావా అని? నైస్. మీరు అలాగే ఉన్నారు. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ యు. థ్యాంక్ యూ. ఐ సే టేక్ చేంజ్ ఫర్ యు. యా అంటే కొంచెం ఫిట్నెస్ హెల్త్ కొంచెం బాగా ఎక్కువ నాకు. జిమ్ కి వెళ్తుంటారా? వెళ్దాం అనుకుంటూ ఉంటారు. అంటే జిమ్ కాదు, యోగా అవన్నీ జరిగింది చెప్పండి సార్. ఓ వెరీ నైస్. ఫ్లెక్సిబుల్ బాడీ అయితే. యా వెరీ ఫ్లెక్సిబుల్. ఐ ప్లే క్రికెట్ ఆల్సో. ఓ వెరీ నైస్. ఏంటి బౌలింగ్ బ్యాటింగ్? ఓ యు నో ఆల్ దట్. ఐ థాట్ కెనడా వాళ్ళకి అంత తెలియదేమో అనుకున్నాను. యా ఐఎమ్ అ బౌలర్. శరత్ మంచి ఆటగాడు.
అవును, శరత్ నాకేమవుతారు? ఏం పిలవాలి? కదా. సో నేను నీకు అక్క వరుస కదా, సో తను బావే అవుతాడు. ఓకే, అయితే శరత్ బావగారు అని పిల్లనా? ఈ ఫీలింగ్ ఏంట్రా? అవునా, నాకు మరదలు అవుతుందా? యా, బావగారు ఇస్ టూ ఫార్మల్, యూ కెన్ కాల్ మీ బావా. ఓకే, శరత్ బావ. జస్ట్ బావా ఇస్ ఫైన్, మళ్ళీ శరత్ అని అక్కర్లేదు. You know what? This is the first time I'm calling someone Bava. And I'm so happy, you know. ఈజ్ ఆల్సో హ్యాపీ. అసలు నాకు అంటే ఐ డెంట్ నో నిషాకి కజిన్ సిస్టర్ ఉంది అండ్ బ్యూటిఫుల్ సిస్టర్. Oh, thank you, thank you. ఏ సూట్ కేస్ లోపల పెట్టించేసి. Okay, just send me where. నేను ఐల్ టేక్ కేర్. Parallel Bava. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. మీ కెనడాలో అయితే లిఫ్ట్స్ ఉంటాయి, మా ఇండియాలో హస్బెండ్సే క్యారీ చేస్తారు ఇవన్నీ. ఏమి నిషా? సో హౌ లాంగ్ ఇస్ ద ట్రిప్? ఒక వారం బావా. సో ఇక్కడ 2 days ఉంటావు మా ఇంట్లో. పెళ్లి చేసుకోవాలి కదా దేవిక, ఏదెప్పుడో ఒక్కసారి. అందరూ మా అక్కలా లక్కీ అవ్వరు కదా బావా. అంటే ఈ అక్కే కదా. ఎస్. ఈ లైట్లు సెటప్ అయింది శరత్. తీసుకోరా. థ్యాంక్స్ రా. ఏంటి? అక్కడికి వెళ్ళి కూర్చుంటా ఇక్కడ మా చెల్లి దగ్గర. నేను కూర్చున్నాను కదా ఆల్రెడీ. వెళ్ళు ప్లీజ్, నా చెల్లి దగ్గర నేను కూర్చోని. Come, చూడండి కదా. Come sit. Come sit. నువ్వు ఆగు, నువ్వు వెళ్ళు. కూర్చోవచ్చు కదా అటు పక్క, దేవిక ఇటు పక్క. శరత్ బా, నీకు అసలు చూసి ఓర్వలేవేను. కుళ్ళు అంత కుళ్ళు కాదు. తనకి పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుతున్నాను, నువ్వు వెంచి లేచిపో అంటావు. ఏం పెళ్లి చేసేస్తావు నువ్వు? ఎందుకు చేస్తాను, అడుగుతున్నాను ఊరికే. ఆ పని మీదే వచ్చింది. అవునా, నేను చెప్పలేదు. ఇందాక పేపర్ వర్క్ అన్నాను కదా బావా, ఇదే రిజిస్టర్ ఆఫీస్ పిల్ల. జాతకం పేపర్. జాతకాలు, మీరు జాతకాలు అమ్ముతారా? మనుషులే కదా వాళ్ళు. ఏంటి నీ నక్షత్రం ఏంటి? కృతిక నక్షత్రం. ఓ, కృతిక నక్షత్రానికి ఎవరు మ్యాచ్ అవుతారు? ఉత్తరాషాఢ ఏమైనా మ్యాచ్ అవుతారా? ఆపుతావా నీ పులిహార కలపడం? చూడలేకపోతున్నావు ఇక్కడ. ఏంటి అలా మాట్లాడతావు? ఓ బావా, మీది ఉత్తరాషాఢ? అర్థం అవ్వట్లేదు ఏంటమ్మా? ఏంటి ఎందుకు అలా చిరాకు పడిపోతావు అన్నిటికీ? ఇంటికి ఎవరైనా వస్తే భయం శరత్. ఎందుకురా? అంతే, ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు, మాటలు కలుపుతూ ఉంటాడు. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ ఒఫెన్స్ రా. తను బానే ఉంది, నువ్వే ఫీల్ అయిపోతున్నావు. అదే బాధ. అంతే, మీ అక్క ఎవరితో మాట్లాడినవ్వదు, ఎవరితో ఫ్రెండ్లీగా ఉండవద్దు. ఫ్రెండ్లీగా ఉండు, పులిహార కలుపుకు. ఏంటి సార్ చీప్ గా పులిహోర ఫ్రైడ్ రైస్ అనుకొని. బావా పులిహార బాగా చేస్తారా? చాలా బాగా కలుపుతాడమ్మా. బావా, ఐడ్ లవ్ టు ట్రై యువర్ పులిహార. యా ఈ 2 days లో ఒకసారి నీకోసం హెల్ప్. మొదలు పెట్టావు కదే. టాకింగ్ అబౌట్ నిజం పులిహార, నువ్వు అనుకునే పులిహార కాదు. వాట్ పులిహారం హ్యావ్ యూ థాట్ ఆఫ్? చెప్తాలే తర్వాత. సో అసలు అక్కని కలవడానికి కుదరలేదు. లేకపోతే ఎప్పుడో చూసేవాడిని, నిన్ను ఇన్నాళ్ళు మిస్ అయ్యేవాడిని కాదు. ఎప్పుడు చూసినా ఇదే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? కాదు, ఐల్ టేక్ కేర్. రేపు అలాగా ఎక్కడికి? కొత్తగా కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ వచ్చింది కదా. యా, ఇట్స్ లైక్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అది. అవునా? సీరియస్లీ? మనం వెళ్ళలేదు కదా, మనం ముగ్గురు వెళ్దాం. ప్రతిసారి దీనేంటి ఏమిట్రా? నీకు కిట్టి అది ఉంది కదరా. పర్లేదు, లీవ్ తీసుకుంటా కిట్టి నుంచి. Oh, you're going for these చెల్లి వచ్చింది కదా, ఇందాక నుంచి ఏదో పెద్ద వర్క్ ఉందని పీకుపోతున్నావు కదా, వెరీ చేసుకో, మేము మాట్లాడుకుంటాం, మాకు స్పేస్ ఇవ్వు. ఓకే బావా, ప్లీజ్ క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. ఓకే, పర్లేదు, నథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇట్స్ ఓకే. ఇప్పుడు రాక వచ్చావు నువ్వు. ఇందాక డోర్ తీయడానికే టైం లేదన్నావు, వర్క్ ఉందన్నావు. ఇప్పుడు పర్లేదా? వర్క్ అంతా అయిపోయిందా? వెళ్ళు చేసుకో. బావా, యూ కంటిన్యూ బావా, నో ప్రాబ్లం. సరే, డిన్నర్ ఏంటి? బయట డిన్నర్కి వెళ్దామా బయటికి? కొంచెం గ్యాప్ ఇస్తావు శరత్, వెళ్ళి పని చేసుకో. నువ్వు మామూలుగా మాట్లాడడానికి ఓపిక ఉండో, టైం లేదు, పని అంటావు. డిన్నర్ చేయరేంటి? డిన్నర్ చేస్తారు. నేను ప్లాన్ చేస్తా అంటున్నాను కదా. బాయ్ దేవిక, జస్ట్ కొంచెం షూర్. ఎందుకు అక్క బావ మీద అలా చిరాకు పడిపోతున్నావు? నీకు ఇంకా పెళ్లి కాలేదు కదమ్మా, పెళ్ళి అయితే తెలుస్తుంది వేషాలన్నీ. బావ చాలా బాగున్నారు కదా, యు సో లక్కీ.
అందరూ అలాగే అంటారు, వాళ్ళకేం తెలుసు నేను దేంతో పడుతున్నాను. సేయింగ్ సంథింగ్ అబౌట్ మీ దేవిక, వచ్చేసాడు రాడు. సేయింగ్ సంథింగ్ అబౌట్ మీ. No, I was just telling her తను చాలా లక్కీ అని. హలో, That she's got a husband like you. దండం పెడతాను సార్, ప్లీజ్ లోపలికి వెళ్ళాం, ఏదో మాట్లాడుకుంటాం. గ్యాప్ ఇవ్వ ఏంటి మాకు? హాయ్, ఫ్రెష్ అయిపోయావా? బావా నెట్వర్క్ కనెక్ట్ అవ్వట్లేదు. యు లుక్ గుడ్ ఇన్ ఇండియన్. అక్కడ కూడా వేస్తుంటా ఇండియన్. థ్యాంక్ యూ బావా, గుడికి వెళ్ళేటప్పుడు వేసుకుంటాను. వెరీ నైస్. ఇక్కడ వైఫై కనెక్ట్ అవ్వట్లేదు బావా, హెల్ప్ చేస్తారా? విచ్ ఫోన్ ఇస్ దిస్? iPhone 16 బావా. అదేంటి ఇంకా 16 వాడుతున్నావు, 17 వచ్చేస్తుంది కదా. Who has the money బావా? But I wish I could buy an iPhone 17. అవునా? సో హియర్ కనెక్ట్ అయిపోయి. థ్యాంక్ యూ బావా. చక్కగా పెళ్లి చేసుకుంటే మీ హస్బెండ్ నీకు గిఫ్ట్ ఇస్తాడు కదా iPhone 17. iPhone 17 కోసం పెళ్లి చేసుకోవాలా బావా? శరత్, దేవిక నీకు కన్నడ నుంచి తెచ్చింది. బాగా కొట్టేస్తా గిఫ్ట్లు. నీకేం తెచ్చింది? నాకు వాచ్ తెచ్చింది. మనం ఏదో ఇవ్వాలేమో కదరా, బాగోదు. నేను ఏదో ఎంతో చీర ఏదో పెడతాలే. చీర ఏం కట్టుకుంటుంది కెనడాలో. ఏమి నీకేముంది బుర్రలో ఇద్దామని ఇచ్చింది మామూలుగా అంటున్నా, అలాగేం లేదులే. చూసావా నా చెల్లి ఎంత మంచిదో, నీకు కూడా గిఫ్ట్ తెచ్చింది. మీ వాళ్ళు ఉన్నారు, ఎవరు ఏం పట్టుకో. మళ్ళీ ఏదో కంపారిజన్ ఎందుకు నీకు? మరి అంతే కదా, నా చెల్లి తెచ్చిద్దా? 16 ఏళ్ళ కోసం వస్తే అవడానికి వస్తాడు. దేవిక ఇది దేవిక దాని ఫ్రెండ్తో బ్రేక్ఫాస్ట్కి వెళ్ళింది. అవును, కానీ దేవిక చాలా రోజులు అయిపోయింది కదా వచ్చి. కజిన్ అందరినీ డిన్నర్ పిలుద్దాం అనుకుంటున్నాను రేపు. ఎంతమంది అవుతారు? 10 మంది. అవసరమే ఇప్పుడు మిడ్ వీక్లో 25 మంది. బా మరి రాదు కదా ఇప్పుడు అప్పుడే. మనం ఏమైనా గిఫ్ట్ పోతే బాగోదని చెప్పాను కదా. ఇప్పటికే ప్లాన్ చేసి ఉంటావు కదా ఏదో ఒకటి, చెప్పేంటో. అలాగేనేం లేదు, తను ఐఫోన్ పాతది వాడుతుంది, కొత్త ఐఫోన్ ఇస్తే ఎలా ఉంటుంది? తంది ఐఫోన్, తనది iPhone 16. నీ ఐఫోన్ ఏంటి? iPhone 12. ఫస్ట్ నువ్వు కొనుక్కో, అదే వేరే వాళ్ళకి గిఫ్ట్లు తర్వాత ఇవ్వచ్చు. కాదు, నేను ఎలాగో బుక్ చేశాను కదరా. సో నువ్వు వాడుకో శరత్, అది ఈరోజు వచ్చేస్తుంది. అవసరం లేదు. అది ఇచ్చేద్దాం, పర్లేదు. తను ఎప్పుడు ఒక షర్ట్ కోసం ఐఫోన్ 6 ఇచ్చి షర్ట్ ఇచ్చిందని కాదు, షర్ట్ ఇచ్చిన ఉపయోగం ఇచ్చేవాడిని నేను. 17 years వచ్చింది, iPhone 17 ఇస్తే బాగుంటుంది కదా. ఇచ్చేయండి సార్. నాకేంటి, మీ చెల్లి మీ కజిన్ అనే, నేనేమి ఇవ్వను, నువ్వే ఇవ్వు. నువ్వు అలాగనుకుంటున్నావేమో. షోరా నా చేతి నుంచి ఇస్తావా? నువ్వే ఇవ్వు, అసలు నేను ఉండను, ఇన్వాల్వ్ అవ్వను దీంట్లో. నువ్వే గిఫ్ట్ కొన్నానని చెప్పు, నా పేరు కూడా నా క్రెడిట్ కూడా ఇవ్వద్దు, ఓకేనా? ఎప్పుడు వస్తుంది ఫోను? ఈరోజు వచ్చేస్తుంది, అవుట్ ఫర్ డెలివరీ. ఇంకా నా ఆఫీస్కి వస్తుంది, నీకు ఇంటికి పంపించేస్తాను నేను, నువ్వే ఇచ్చేసి. హాయ్ బావా. చేస్తున్నావు? మీరు రోజు ఆఫీస్ నుంచి ఇంత లేట్గా వస్తారా? వావ్ బావా, యు సో హార్డ్ వర్కింగ్. Such a good husband also, good father, and you're a great, voracious reader as well. So, yeah. By the way, nice saree. Oh, thank you, Baba. Thank you. And you look good in sarees. Thank you so much, Baba. I got something for you. Oh my God. Baba. Oh my God, no, Baba, I can't accept this, no. Baba. It's too expensive. Okay. Oh my God, 17 Pro Max, Baba, I can't take this, It's Baba. Okay, please take it. Hope you like it. Baba, thank you so much. Akka, just look at what Baba's got me. iPhone 17 Pro Max, that too. Actually, Akka only told me to gift you this. Avuna, Akka, you shouldn't have done this. It's So okay. sweet of you, Akka. Thank you so much. Oh my God. ఏ నువ్వు వచ్చినంత వరకు ఆగలేకపోయావా? Akka, you're so lucky, Akka. You have such a sweet husband. Thank you so much, Baba. సిగ్గుండాలి శరత్. వెళ్ళు, ఫ్రెష్ అవ్వు. Akka,
ఇది ఎంత ఉంటుందో తెలుసా మీకు? ఏదో 1 లాక్ ఎంత ఉంటుందేమో కదా. నో అక్క, 1.8. దిస్ ఇస్ 1 TB. కాదక్క, నాకే ఇలాంటి గిఫ్ట్ ఇస్తే ఐ వండర్ హౌ మెనీ గిఫ్ట్స్ ఈస్ గివింగ్ యూ. పిల్లలకి ఎవరు గిఫ్ట్లు ఇవ్వరమ్మా, మరదళ్ళకి చెల్లెలకి వాళ్ళకే ఇస్తారు. బావ నాకు ఇలాంటి గిఫ్ట్ ఎప్పుడు ఇవ్వలేదు. బావా, ఒకసారి కెన్ ఐ బోరో యువర్ ల్యాప్టాప్ బావా? యా షూర్. ఏంటి పనే ఉందా? ఆఫీస్ పనే ఉందా? కాదు బావా, టికెట్స్ బుక్ చేయాలి నేను, బెంగళూరు టు కెనడా. ఓ యా నాకు అవ్వట్లేదు. యూ కెన్ యూస్. ఇది పేమెంట్ అవ్వట్లేదు బావా. అవునా? ఎంత పేమెంట్ ఎంత? 1,05,000 బావా. బ్యాలెన్స్ ఉందా కార్డ్ లో? ఉంది బావా, క్రెడిట్ కార్డ్ కదా బావా, వాడుకోవచ్చు. ఐ డోంట్ నో వై ఇట్ ఇస్ స్టక్. బా, నా కార్డ్ ఏం కావాలా? వద్దు బావా, ఉండండి, నేను ఒకసారి ట్రై చేస్తాను నా మళ్ళీ. కార్డ్ వాడుకో, పర్లేదు. పర్లేదు బాబా. టికెట్ బుక్ అవ్వట్లేదంట మీ చెల్లికి, కార్డ్ పనిచేయట్లేదంట. సరే నేను కొంటానులే దేవిక, ఐల్ బై ఫ్రమ్ మై కార్డ్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. వద్దు బావా, వద్దు బావా. ఇట్స్ ఓకే, యు కెన్ యూజ్ మై ఓకే, కార్డ్. ఆన్ వన్ కండిషన్, ఐల్ పే యూ బ్యాక్. ఓకే? ఇట్స్ ఓకేలే, దానికేముంది. బట్ వాళ్ళ సిస్టరే కదా. బిజినెస్ క్లాస్ కొనవే. అక్క, బిజినెస్ క్లాస్ ఎందుకు అక్క? నేను ఎకానమీలో వెళ్తాను. కొంటానంటున్నారు కదమ్మా, కొన్ని 3-4 lakhs ఉంటుంది. పర్లేదు, పే చేస్తావు కదా నువ్వు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వాషింగ్ మెషిన్ కొనుక్కుంటే మటుకు 3 నెలలు దాటుకొని వస్తున్నాడు. 6, 7. 1 లక్ష రూపాయలు పెట్టి టికెట్లు కొంటున్నాడు. అమ్మయ్య, టికెట్ బుక్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ బావా. అవునక్క, సాయంత్రం ఏం వేసుకుంటున్నావు? సారీ అరా. సారీయేనా? నువ్వేం వేసుకుంటున్నావు? నేను సారీ అనుకుంటున్నాను అక్క. అవునా? బావకి సారీ నచ్చుతుంది కదా అక్క? యా ఇంకేంటా అయితే. హలో, చెప్పక్క. మీరు ఏంటి ఇంకా తయారవ్వలేదా? వచ్చేస్తారు అందరూ. రాను లోపల రా, తయారవరా. ఈ ప్రాబ్లం ఏంటి శరత్? అందరూ వచ్చేస్తారు కదా. ఈ ప్రాబ్లం ఏంటి శరత్? ఆయన వెనకాతలు ఏం పట్టుకున్నావు నీ చేతిలో? పర్ఫ్యూమ్ కావాలని అడిగింది. నేనెప్పుడు అన్నాను బావా? అంటే పొద్దున్న పర్ఫ్యూమ్ లేదన్నావు కదా. అయ్యయ్యో, ఐ గోట్ అ పర్ఫ్యూమ్. ఎందుకు బావా? ఇట్స్ ఓకే, మళ్ళీ ఎప్పుడు వస్తావో తెలియదు కదా. సాయంత్రం ఎలాగో పార్టీకి కావాలి కదా, అందరూ వస్తారు. ఎందుకంత ఆత్రం? మీ చెల్లికే కదా, ఎవరికో నా బయట. చెల్లికి నేను ఇస్తాగా, నువ్వెందుకు ఇవ్వడం? సరే నువ్వే ఇచ్చేసి, మీ చెల్లికే కదా. నువ్వే నీ చేతులతో కొన్నావు కదా, ఇచ్చి. బావా, థ్యాంక్ యూ బావా. ఆల్దో యూ డోంట్ హ్యావ్ టు డూ దిస్. సరే త్వరగా తయారైపోండి. అండ్ ఈ పర్ఫ్యూమ్ వేసుకో సాయంత్రం. ఏ వెయిట్, శరత్ బావేడి? అక్క, బావేడి? బావేడక్క? వి కాంట్ టేక్ ద పిక్చర్ వితౌట్ హిమ్. రా బావా ఫోటోకి. బావేంటి? దేవిక వాళ్ళ మమ్మీ నీకు అత్త అవుతారు, ఆ లెక్కన తనకి పిన్ అవుతారు. పిన్ అవుతారంటే దేవిక తనకేమో చెల్లి అవుతుంది. బావేంటి మళ్ళీ? ఏంటిది? అంతే కదా మరి, షీఈ్ యువర్ సిస్టర్. రా శరత్, ఫోటోకి రా. దేవిక మీ అన్నయ్యని పట్టుకొని రా అమ్మా ఫోటోకి. రండి అన్న. ఇంకా ఏడుపు ముఖం. నవ్వు శరత్, నవ్వేది మొహంలో. నవ్వు. బావా బావా పన్నీరు బావను పట్టుకు తన్నేరు వీధి వీధి తిప్పేరు వీసెడు గంధం పూసేరు చూవిడి గుంజకి కట్టేరు చప్పిడి గుద్దులు గుద్దేరు బావా బావా పన్నీరు ఎలా నవ్వుతానే? 3 లక్షలు బొక్క అయింది కదా. ఇంకా ఏడుపు ముఖం. Nice.